చూసారు కదా ఫ్రెండ్స్, ఎట్లా మాట్లాడుకుని ఇంత దూరం నుంచి ఇంత డిస్టెన్స్ లో ఉండి మనం వాయిస్ ఓవర్ ఇస్తే షార్ట్స్ కానీ చాలా క్లారిటీగా చాలా నీట్ గా వస్తుంది. ఇప్పుడైతే మనం యూట్యూబ్ కోసం బడ్జెట్ లో మంచి మైక్లు అయితే సజెస్ట్ చేయబోతున్నాం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ రోజు వీడియోకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గాను ఇన్ఫర్మేటివ్ గాను ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీడియో క్వాలిటీ ఎంత బాగున్నా కానీ ఆడియో క్వాలిటీ బాగోకపోతే ఆడియన్స్ దగ్గరికి అయితే వెళ్ళదు. వాళ్ళైతే వీడియోని అయితే రికమెండ్ చేయరు. వాళ్ళైతే వీడియో చూడడానికి కూడా ఇష్టపడరు. మనం వీడియో క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో, వీడియో కంటెంట్ ఎంత ఇంపార్టెంటో, ఆడియో కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ఆడియోని అయితే ఎంత అయితే నీట్గా కేర్ చేస్తామో అంత అయితే వీడియో రీచ్ ఉంటుంది. ఇప్పుడైతే మనం యూట్యూబ్ కోసం బడ్జెట్లో మంచి మైక్లు అయితే సజెస్ట్ చేయబోతున్నాం. అవి ఒక 3 మైక్స్ అయితే నేను చెప్తాను. అవి అయితే నేను యూజ్ చేయలేని కాదు, పర్సనల్గా నేను యూజ్ చేసిన మైక్లు అయితే మీకు సజెస్ట్ చేస్తాను. కొత్త క్రియేటర్స్ కి అయితే ఈ మైక్లు అయితే చాలా యూజ్ఫుల్ అవుతాయి. నేనైతే పర్సనల్ గా యూజ్ చేసి చాలా రోజుల మంది నుంచి అయితే యూజ్ చేసి వీటిలో రివ్యూ అయితే చెప్తున్నాను. చాలా బాగున్నాయి. అయితే మీరు తీసుకోవచ్చా లేదా అన్నది ఈ వీడియోలో అయితే మీకు తెలుసుకుంటారు. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నేనైతే ఛానల్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి ఒక వైర్డ్ మైక్ అయితే వాడేవాడిని. అది నేను ఫ్లిప్కార్ట్ లో అప్రాక్స్ గా ఒక 300 కి అయితే బుక్ చేసుకున్నాను అనుకుంటా. ఈ మైక్ అయితే నేను మోజ్మో బ్రాండ్ నుంచి అయితే బుక్ చేసా. ఇది అయితే నాకు వచ్చి 300 పడ్డది. ఇదైతే చాలా బాగుంటది క్వాలిటీ కూడా. ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది. చాలా బాగుంటుంది దీని క్వాలిటీ కూడా. నేను చాలా లాంగ్ వీడియోస్ దీంతో రికార్డ్ చేశాను. ఇదైతే దీని క్వాలిటీ, ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. మా చెల్లి కూడా స్టార్టింగ్ లో ఈ మైక్ యూజ్ చేసేది. ఇదైతే ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ మైక్ అయితే ఇండోర్ లోనే యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు చెప్పే ఇండోర్ మైక్ కోసం. ఇది ఇండోర్ లోనే ఉపయోగపడుతుంది. వైర్ కూడా ఎంతో పొడుగుండా చూడండి, ఎంత సైజ్ ఉంది. ఇది అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా. ఒకసారి దీని ఆడియో కూడా చెక్ చేద్దాం, ఎలా వస్తుంది, దీని ఆడియో బాగుందా లేదా, తీసుకొచ్చా లేదా, వర్తే కాదా అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. ఇప్పుడు దీని నుంచి అయితే ఆడియో ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే నేనైతే ఈ మైక్ నుంచి అయితే ఆడియో ఇస్తున్నా. ఎలా ఉంది, క్వాలిటీ బాగుందా లేదా ఒకసారి చెక్ చేయండి. నేనైతే చాలా వీడియోస్ దీంతో అయితే రికార్డ్ చేస్తాను. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్ చేయండి. ఇదైతే చాలా బాగుంటుంది, వర్త్ అని చెప్పొచ్చు. ఇదైతే దీని ప్రైస్ అయితే 300 పడ్డది. మీకైతే దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంది క్వాలిటీ కూడా. మీరైతే ఇండోర్లో హ్యాపీగా రికార్డ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది దీని క్వాలిటీ కూడా. ఈ ప్రైస్ లో ఇంతకన్నా ఎక్కువ ఆడియో క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. ఈ బడ్జెట్ లో ఈ ఆడియో వస్తుందంటే అది బెటర్నే. ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంది. ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా అది కరెక్ట్ కాదేమో. పర్లేదు, ఒకసారి మీరు తీసుకోవాలంటే స్టార్టింగ్ స్టేజ్ లో తీసుకోవచ్చు. ఎక్కువ బడ్జెట్ పెట్టలేనంటే, ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టలేను, తక్కువలో తీసుకుంటానంటే ఈ మైక్ అయితే పక్కా తీసుకోవచ్చు. పర్లేదు, బాగుంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మైక్ వచ్చేసి K8. చూడండి, కనపడుతుందా? చాలా మంది క్రియేటర్స్ అయితే ఈ వీడియో చేశారు. చాలా వీడియోస్ అయితే నేను చూసా. చాలా రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. చాలా మంది ఇదే వాడతారు. ఇప్పుడు కొత్త క్రియేటర్స్ కూడా చాలా మంది ఇదే యూజ్ చేస్తున్నారు. ఇదైతే నేను 1 year నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. చాలా షార్ట్స్, మ్యాక్సిమం మొత్తం అన్ని షార్ట్స్ కూడా నేను దీంతో రికార్డ్ చేశాను. ఒక లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ యూజ్ చేయలేదు. ఒక 4 వీడియోస్ ఎన్నో దీంతో యూజ్ చేశాను. అంటే అది కూడా పర్లేదు, బాగానే ఉంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. చాలా షార్ట్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మైక్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే లైవ్ కానీ, వ్లాగ్స్ కానీ, జస్ట్ షార్ట్స్ వీడియోస్ కానీ బాగానే ఉంటుంది. ఇది కూడా ఇండోర్లోనే బాగుంటుంది, అవుట్డోర్లో అసలు బాగోదు. నాయిస్ అయితే ఎక్కువ వస్తుంది. నేను బయట కూడా ట్రై చేసా కానీ ఎక్కువ నాయిస్ రెడ్యూస్ చేస్తుంది. లోన్ అయితే పర్లేదు, అంత ఎక్కువ చేయట్లేదు, కానీ లోన్ బాగుంది. ఇప్పుడు దీని క్వాలిటీ కూడా ఎలా ఉంది, దీని ప్రైస్ ఏంటి, వర్తా కదా, బాగుందా లేదా, ఇది అసలు కొనచ్చా లేదా, యూజ్ చేయొచ్చా లేదా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికైతే ఒక రిసీవర్ ఇచ్చారు, దాంతో పాటుగా ఒక మైక్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ రిసీవర్ ఫోన్కి తగిలించి దీన్ని ఆడియో రికార్డ్ చేద్దాం. రికార్డ్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తాను. ఇదైతే గట్టిగా ఛార్జింగ్ వస్తే ఒక 30 to 35 minutes వస్తుంది అంతే, అంతకన్నా ఎక్కువ రాదు ఛార్జింగ్ కూడా. ఇప్పుడైతే దీని నుంచి అయితే వాయిస్ రికార్డ్ చేస్తాం. క్వాలిటీ ఎలా వస్తుంది, బాగుందా లేదా ఒకసారి దీన్ని కూడా చెక్ చేద్దాం. దీని నుంచి అయితే ఆడియో ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఒకవేళ బాగుంటే ఇది మీరు తీసుకుందరు, కానీ ఒకసారి దీని నుంచి అయితే ఆడియో ఇప్పుడు చెక్ చేద్దాం, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు K8 మైక్ నుంచి అయితే వాయిస్ రికార్డ్ చేస్తున్నా. వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేయండి. పర్లేదు అని అనుకుంటున్నాను నేనైతే. దీని ప్రైస్ వచ్చి నాకు అప్రాక్స్గా ఎంత పడ్డదంటే ఒక 350 రూపీస్ నాకు పడ్డది. ఇది ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో తెలియదు. దీని లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. పర్లేదు, తీసుకోవచ్చు. దీన్ని మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టలేనంటేనే తీసుకోవచ్చు, లేదంటే మీకు అంత వర్త్ ఏం కాదు, అంత ఏం ఉండదు. జస్ట్ నార్మల్గా తీసుకోవాలి, ఏదో చేయాలంటే చేయొచ్చు, అంతేగాని ఎక్కువ దీన్ని నుంచి ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఈ ప్రైస్ బడ్జెట్ లో అయితే ఇది వర్త్ అని చెప్పొచ్చు. పర్లేదు, మీరు ఎంతకన్నా క్వాలిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇది అనవసరం. ఛార్జింగ్ కూడా మీకు ఎక్కువసేపు ఏమి రాదు, ఒక 30 minutes వస్తుంది అంతే ఛార్జింగ్ కూడా. చూసారు కదా దీని క్వాలిటీ అయితే ఎలా ఉందో. దీని ప్రైస్ కూడా మీకు చెప్పాను, మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. K8 చాలా మంది కూడా రికమెండ్ చేస్తారు దీన్ని అయితే నేను 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే ఏ కంప్లైంట్ కూడా రాలేదు. చాలా బాగుంది మైక్ అయితే. దీని నుంచి అయితే నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. బాగుందా లేదో ఒకసారి మీరే చూసి చెప్పండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడు అయితే 2 మైక్లు. ఇప్పుడైతే నెక్స్ట్ మైక్ ఏంటంటే, ఈ మైక్ తెలియని వాళ్ళు ఉండరు, చాలా బెస్ట్ మైక్ అని చెప్తారు. ప్రతి క్రియేటర్ దీన్ని యూజ్ చేసిన వాళ్ళే. ఈ మైక్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఈ మైక్ అయితే 4 days బ్యాక్ అయితే తీసుకున్నా. ఒక
2 or 3 వీడియోస్ రికార్డ్ చేశాను అనుకుంటా. చాలా బాగుంది క్వాలిటీ. ఈ మైక్ గురించి తెలియని వాళ్ళు ఉండరు, పక్కా ఇదైతే తీసుకోవచ్చు. నేను చెప్పిన ఆ 2 మైకుల కన్నా బెస్ట్ మైక్ ఇది. దీని పేరు బోయా M1. ఈ మైక్ అయితే బెస్ట్ మైక్. ఇది ఇండోర్లో రికార్డ్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. వైడ్ కూడా చాలా లెంతీగా ఉంటుంది. దీని ఆడియో కూడా చాలా లౌడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇదే బోయా M1. ఇదైతే కేబుల్ చూసారా ఎంత లెంత్ ఉందో. నేను ఇంకా ఇది కూడా ఇప్పలేదు, నేను మామూలుగా రికార్డ్ చేస్తున్నా. ఇదైతే చాలా బాగుంది మైక్ అయితే. నేనైతే ఒక 3 days నుంచి అయితే దీన్ని యూజ్ చేస్తున్నా. చాలా బాగుంది క్వాలిటీ కూడా. నాకు ఆ 2 మైకుల మీద బాగా నచ్చిన మైక్ ఏదన్నా ఉందంటే ఇదే. దీని ఆడియో కానీ చాలా బాగుంది, రికార్డ్ కూడా. నేను రికార్డ్ చేసినప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నా, అంత బాగుంది. ఒక 2 షార్ట్స్ నేను దీంతో రికార్డ్ చేశా, ఒకసారి అది చెక్ చేయండి. చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. ప్రతి క్రియేటర్ యూజ్ చేస్తున్నానని చెప్తారు, ప్రతి క్రియేటర్ దీని గురించి చాలా చెప్పారు. ఎలా ఉంటుంది అసలు ఏంటని బుక్ చేశాను. చాలా బాగుంది క్వాలిటీ కూడా, వాళ్ళు చెప్పినట్టుగానే ఉంది. ఇదైతే ఇండోర్లోనే పనిచేస్తుంది, అవుట్డోర్లో పనిచేయదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే క్వాలిటీ ఉంది. ఇంకా దీని నుంచి ఆడియో రికార్డ్ చేద్దాం, ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. దీని క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తా. ఇది తీసుకొచ్చా లేదా, దీని ప్రైస్ ఎంత కూడా మాట్లాడుకో. నేనైతే ఇప్పుడు బోయా M1 తో రికార్డ్ చేస్తున్నా. ఇది ఆడియో ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేయండి. చాలా క్లియర్ అండ్ నీట్ గా వస్తుంది. ఇంకా దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ నాయిస్ ఉంటే ఇది ఎక్కువ రిడ్యూస్ చేస్తుంది. బోయా M1 లో నాకు నచ్చని 2 మైనస్ పాయింట్లు ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటేమో లెంతీగా ఉండడం, యూజ్ చేసుకుని పక్కన పడేస్తాం కదా, తర్వాత చిక్కులు పడిపోవడం అటువంటివి జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే చిన్న సౌండ్ జరిగినా కూడా నాయిస్ తీసుకుంటుంది. మీరు ఏం చేయాలంటే క్లోజ్డ్ ఏరియాలో, అంటే ఓపెన్గా లేకుండా క్లోజ్డ్గా ఏరియాలో రికార్డ్ చేసుకుని ఎటువంటి నాయిస్ లేకుండా. నైట్ టైం అయితే ఇంకా బాగా వస్తుంది. మీరు వీడియో రికార్డ్ చేసినప్పుడు క్లోజ్డ్గా ఉండేలా చూసుకోండి, అక్కడ ఏ శబ్దాలు లేకుండా. మీరు అప్పుడు కానీ అలా చూసుకుంటే దీని క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, లౌడ్ ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి రికార్డ్ చేస్తున్న వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంది, నాకైతే ఇది పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇదైతే మీరు పక్కాగా తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చి నాకైతే 820 రూపాయలు పడింది. ఇంకోటి ఏంటంటే ఇది చూసారా, మామూలుగా అయితే నాయిస్ వస్తుంది. ఎంతో కొంత ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ పెట్టడం వల్ల ఎంతో కొంత నాయిస్ అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది దీనివల్ల. ఫ్రెండ్స్, మీకు ఒక మరో టిప్ చెప్పాలనుకుంటున్నా. ఇంకోటి, షార్ట్ వీడియోస్కి ఎలా మైక్ పెట్టుకుని ఎలా రికార్డ్ చేయకూడదు, ఎలా రికార్డ్ చేస్తే నాయిస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎలా రికార్డ్ చేయాలంటే చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూస్తున్నారు కదా, ఎలా ఏదో ఒక స్టాండ్కి పెట్టుకుని కొంచెం దూరంలో నుంచి రికార్డ్ చేసుకోండి. ఇంకా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. రికార్డింగ్ కూడా బాగా వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. అంతేగాని దగ్గర కూర్చుని ఇలా పెట్టుకుంటే నాయిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా ఒక స్టాండ్కి తగిలించుకుని మాట్లాడుకుంటే ఇంకా ఆడియో మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎట్లా మాట్లాడుకుని ఎంత దూరం నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండి మనం వాయిస్ ఓవర్ ఇస్తే షార్ట్స్ కానీ చాలా క్లారిటీగా చాలా నీట్గా వస్తుంది. ఇట్లా ట్రై చేయండి. అంతేగాని దగ్గరికి ఎలా పెట్టుకుని మాట్లాడటం మాత్రం చేస్తే వాయిస్ మాత్రం నీట్గా రాదు. నేను అబ్జర్వ్ చేసింది ఇదైతే. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడి వరకు చూసారు కదా. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇటువంటి వీడియోస్ నేను ఎన్నో చేశానో చూడండి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి వ్లాగ్స్ కావాలి, ఎటువంటి కంటెంట్ కావాలన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు బెస్ట్ ఏ మైక్ అయితే నచ్చిందో, దేని క్వాలిటీ అయితే బాగుందో అది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్, టిల్ దెన్ సీ యూ.